వచ్చే సోమవారం నాడు 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పెత్తందారులకి జరిగే ఎన్నికలు మీరు ఒక్కటే గమనించండి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం పాదయాత్రలో ఏ వాగ్దానాలు అయితే చేశారో నవరత్నాలు అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఈ 5 సంవత్సరాల పాటు అమలు చేసి కరోనా కష్టకాలంలో కూడా ఏ ఒక్క పథకము ఆగలేదు. కరోనా కష్టకాలంలో కూడా పెన్షన్ ఆగలేదు. వాలంటీర్లు స్వయంగా 1వ తారీఖున తెల్లవారుజాన ఇంటికి వచ్చి ఈ పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడున్న అవ్వాతాతలు కానీ పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ 5 సంవత్సరాల పాటు పెన్షన్ మీకు ఏ విధంగా వచ్చింది? గడిచిన 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మీకు పెన్షన్ కానీ పథకాలు కానీ వచ్చాయి? ఏ పథకం కావాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ కావాలన్నా కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ మీరు వాళ్ళ చుట్టూ మీ కాళ్ళు అరిగేలాగా తిరగాల్సి వచ్చేది. పెన్షన్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఇచ్చే 1000 రూపాయల్లోని 50 రూపాయలు 100 రూపాయలు కట్ చేసుకొని ఇచ్చేవాళ్ళు కమిషను. మీరు తేడా గమనించండి. పేద మధ్యతరగతి కుటుంబాలు అభివృద్ధి చెందాలి, వాళ్ళు అభివృద్ధి చెందితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఈ 5 సంవత్సరాల పాటు విమర్శిస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి డబ్బులు పనిచేస్తున్నారు, రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టేస్తున్నారు అని. మరి ఇప్పుడు ఎలా వచ్చేస్తాయి డబ్బులు వాళ్ళకి? మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో అబద్ధపు హామీలు, అంటే చేయలేని హామీలు ఎన్నో. అంటే ఈ రోజు చేయగలను అనేటువంటి వ్యక్తి అంతకుముందు ఎందుకు చేయలేకపోయాడు 3 సార్లు? అదొక్కటే ఆలోచించండి. మీరు గుర్తుంచుకోవాల్సింది రేపు సోమవారం నాడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీ కుటుంబానికి మంచి జరిగింది అని అనుకుంటే మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సిన సమయం ఇది. 5 సంవత్సరాలకు ఒక్కసారి మనం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతగా, ఆయన మన కుటుంబాలకి చేస్తున్నటువంటి మంచికి కృతజ్ఞతగా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే ఏ పథకాలు అయితే ఈ 5 సంవత్సరాలు మీరు తీసుకున్నారో ఇవన్నీ యథావిధిగా ఇంతకన్నా మెరుగ్గా అమలు చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారు. మీరందరూ దయచేసి అబద్ధపు హామీలు, కుట్రలు, ఎన్ని ప్రలోభాలు పెట్టినా కానీ ప్రతిపక్ష పార్టీలు వాటిని నమ్మకుండా ఎన్నికలకి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఒక్కరోజు వచ్చి మీకు డబ్బులు ఇస్తానంటారు. రేపు ఎల్లుండి వచ్చేవాళ్ళు ఒక్కరోజే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు మీ కుటుంబాలకి ఈ డబ్బులు ఇస్తూనే ఉన్నారు. కాబట్టి దాన్ని గమనించండి. ఎన్నికల్లో డబ్బులు అన్ని పార్టీలు ఇస్తాయి, ప్రతిపక్ష పార్టీ ఒకటే ఇవ్వదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే 5 సంవత్సరాల పాటు అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించారు. అదేవిధంగా ఒకప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏదైనా రోగం వస్తే ఎలా ఉండేది? ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి చూపించుకునేవాళ్ళు. కానీ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి మనందరం, ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే స్థాయికి తీసుకెళ్లి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల వరకు తీసుకెళ్లారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు ఏవైనా చూసుకోండి, ప్రతి పథకము కూడా మన కుటుంబాలు అభివృద్ధి చెంది విద్యలో కానీ, ఉపాధిలో కానీ, వ్యవసాయంలో కానీ ఇన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కొనసాగించారు. మీ అందరూ దయచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. రాష్ట్రం ఇంతకన్నా మెరుగ్గా అభివృద్ధి చేయడానికి ఆయన ప్రణాళిక చేసుకున్నారు. కాబట్టి మనందరమీ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగిన నాకు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి, రైతు కుటుంబం నుంచి వచ్చిన యువతకి అవకాశం కల్పించాలని అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా మీ ఆశీస్సులు తీసుకోమని మీ ముందుకు పంపించారు. మీ అందరూ దయచేసి గ్రామీణ ప్రాంతానికి వచ్చిన సువర్ణ అవకాశం ఇది. రైతు కుటుంబానికి అనకాపల్లి చరిత్రలో లేని అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మీ అందరూ దయచేసి మీ ఆశీస్సులు, మీ సహకారం అందించి రేపు జరగబోయే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బూడి ముత్యాల నాయుడు గారికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసి గెలిపిస్తారని కోరుకుంటూ, నేను గెలిచిన 6 నెలల్లో
అనకాపల్లిలో 6 ఐటీ కంపెనీలు పెట్టి ఈ ప్రాంతంలో ఉన్న యువతకి, ప్రతి గ్రామంలోని ఉన్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించి అనకాపల్లి చరిత్రలో లేనటువంటి విధంగా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత అనకాపల్లిని ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1గా తీర్చిన తర్వాతే మళ్ళీ ఎన్నికల్లోకి వస్తా నేను. కాబట్టి మీ అందరూ దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి. అవతల వ్యక్తికి మీరు 3 అవకాశాలు ఇచ్చారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నో అవకాశాలు ఇచ్చారు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మీ కుటుంబంలో సభ్యుల్లా భావించి, మీ కొడుకులా భావించి, మీ సోదరులా భావించి ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన అభ్యర్థిగా నాకు ఇవ్వండి. అనకాపల్లిని మనందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం. మన కుటుంబాల్ని మనందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం. థ్యాంక్ యూ. జై జగన్.